ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ద్వారా అయితే మనకి టోటల్‌గా ఎన్ని ఖాళీలు రిలీజ్ చేసిందంటే గవర్నమెంటు 10,061 వేకెన్సీలనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క రిలీజ్ చేసినటువంటి ఈ జాబ్ క్యాలెండర్‌లో ఉన్న వేకెన్సీలన్నీ కూడాను మనకి ఒకే డిపార్ట్మెంట్‌కి సంబంధించినవా అంటే కాదులెండి. ఇందులో హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. అలాగే గ్రూప్ 1 ఉంది. హోమ్ డిపార్ట్మెంట్ ఉంది. అలాగే గ్రూప్ 2 ఉంది. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. అలాగే స్కూల్ యొక్క డిపార్ట్మెంట్, అలాగే ఇంటర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టోటల్‌గా మనకి అన్ని డిపార్ట్మెంట్లు కలిపి కూడాను మనకి టోటల్‌గా 10,060 నోటిఫికేషన్స్‌కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. టోటల్‌గా చూసుకున్నట్లయితే ఓవరాల్‌గా 41 నోటిఫికేషన్‌లకు సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అనేది మనకి ఇది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఏ డిపార్ట్మెంట్‌లకి సంబంధించినటువంటి ఏ నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే విషయం కూడా మనకి అఫీషియల్‌గానే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్‌గా మనకి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మే 15, 2026వ తేదీ 2026 సంవత్సరం నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతుందండి. అది కూడాను హయ్యర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ ఏంటంటే ప్రతి ఒక్క యూనివర్సిటీలోకి ఉన్నటువంటి అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించినటువంటి వేకెన్సీలు అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. అవి టోటల్‌గా చూసుకుంటే 1,500 వేకెన్సీలు అనేది ప్రస్తుతానికైతే మనకి రిలీజ్ చేయడానికైతే ఆస్కారం అనేది ఎక్కువగా ఉన్నది అనేసి మనకి అఫీషియల్‌గానే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క 1,500 పోస్టులు ఏ యూనివర్సిటీలో మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి, అన్ని యూనివర్సిటీలకు సంబంధించింది. అలాగే ఏ యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి అనేది మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే మే 15వ తేదీన వస్తుంది కదా, ఆ రోజు మాత్రమే నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే దీంతో పాటుగా ప్రతి ఒక్కరికి తెలిసిందే అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే ఏజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం చాలామందికి తెలిసిన విషయమే. అయితే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి 1,500 వేకెన్సీస్ అనేది రిలీజ్ అవుతున్నాయి అనేసి మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిందంటే ఆగస్టు 15, 2026వ తేదీన మనకి సెకండ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది. ఏంటంటే గ్రూప్ 1కి సంబంధించింది, అలాగే హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి మనకి టోటల్‌గా చూసుకున్నట్లయితే గ్రూప్ 1 నుంచి 91 వేకెన్సీస్ రిలీజ్ చేస్తున్నారు. హోమ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి 2,778 వేకెన్సీలు రిలీజ్ చేస్తున్నారు. అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి 9 to 8 అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే గ్రూప్ 1 అందరికీ తెలిసిందే. యొక్క వేకెన్సీలు ఏ డిపార్ట్మెంట్‌లో ఉన్నదనేది మనకి అఫీషియల్‌గానే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే హోమ్ డిపార్ట్మెంటే ఇందులో మనకి కానిస్టేబుల్సు, అలాగే ఎస్ఐలు, అలాగే మనకి ఫైర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినవి అన్నీ కూడా మనకి టోటల్‌గా 2,778 వేకెన్సీస్ ఉన్నాయి. అదర్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి కదా, దాని నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇది ఇప్పుడు మనకి ఇది రిలీజ్ అవుతుందంటే గ్రూప్ 1కి సంబంధించింది, అలాగే హోమ్ డిపార్ట్మెంట్‌కి ఆగస్టు 15న రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 15, 2026న కూడా మనకి థర్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ అండి. ఇదేంటంటే మనకి గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషను, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీలు, అలాగే అదర్ సెక్టర్స్ టోటల్‌గా చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ 2కి అయితే 750 వేకెన్సీలు చూపిస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకి 503 చూపిస్తున్నారు. అలాగే అదర్ డిపార్ట్మెంట్లీ 506. టోటల్‌గా మనకి సెప్టెంబర్ 15 తేదీన రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్‌లో ఈ యొక్క డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఇందులో ఏ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలని కూడా ఆల్రెడీ మనకి అఫీషియల్‌గానే మెన్షన్ చేయడం జరిగిందండి. అది మనకి ఈ యొక్క పోర్టల్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆల్రెడీ మనకి అఫీషియల్‌గానే ఉన్నదండి ఈ మ్యాటర్ కూడాను. అలాగే ఫోర్త్ నోటిఫికేషన్ అండి, ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను డిఎస్సి ఆస్పిరెంట్ అనేది వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వాళ్ళకి ఉన్నదంటే 2026వ తేదీన 2026 అక్టోబర్ 15వ తేదీన స్కూల్కి సంబంధించిన, అలాగే ఇంటర్కి సంబంధించినటువంటి
నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అయితే స్కూల్ ఏంటి, ఇంటర్ ఏంటి, ఈ స్కూల్కి సంబంధించింది మనకి ఏమొస్తుందంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది స్కూల్కి సంబంధించిందండి. ఇంటర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏంటంటే ఆల్రెడీ జేఎల్స్ ఉంటారు కదా, జూనియర్ లెక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళ నోటిఫికేషన్. ఈ డిఎస్సి అలాగే జేఎల్కి సంబంధించినవి ఈ రెండు కలిపి మనకి టోటల్గా చూసుకుంటే 3004 వేకెన్సీలతో అయితే మనకి అక్టోబర్ 15వ తేదీన ఈ డిఎస్సి జేఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇది మార్చి కాబట్టి సుమారు మనకి 6 months గ్యాప్ అయితే ప్రజెంట్ అయితే ఉందండి. దేనికోసం అంటే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్కి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ ఖాళీల్లో ఏ జిల్లాలలో ఏ కేటగిరీలో ఎస్జిటీలు ఎస్ఏలు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి అనేది మాత్రం ప్రస్తుతానికైతే జిల్లాల వైజ్గా అయితే మనకి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ కూడా గవర్నమెంట్ నుంచి అయితే రాలేదు. టోటల్గా చూసుకుంటే 3400 ఇందులో డిఎస్సి జేఎల్కి నుంచి ఇచ్చారు. అలాగే డిఎస్సి కూడా సెపరేట్గా, జేఎల్ కూడా సెపరేట్గా నోటిఫికేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నది అనేది మనకి అఫీషియల్గా చెప్పలేదు. అయితే దీనికి అంటే ఎస్జిటీలు ఎన్ని ఉన్నాయి, ఎస్సీలు ఎన్ని ఉన్నాయని చెప్తున్నారు తప్ప ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని మనకి అఫీషియల్గా అయితే రాలేదు. అయితే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు వస్తుందంటే అక్టోబర్ 15న రిలీజ్ అయినటువంటి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో మనకి అఫీషియల్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలామంది అభ్యర్థులు అనేది 2025 డిసెంబర్లో రాసినటువంటి టెట్ క్వాలిఫైకి సంబంధించిన చాలామంది అయితే డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. అప్పుడే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి బీఈడీ అభ్యర్థులు కూడాను. అయితే వీళ్ళందరూ కూడా నెక్స్ట్ డిఎస్సికి ఎలిజిబుల్ కంపల్సరీగా అవ్వాలంటే టెట్ క్వాలిఫై అవ్వాలి. అయితే ఇప్పుడు సర్వీస్లో ఉన్న టీచర్స్కి కూడాను సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది కదా, కంపల్సరీగా అయితే వాళ్ళ 2 yearsలో టెట్ కంపల్సరీగా పాస్ అవ్వాలని చెప్పారు. ఆల్రెడీ ఒక టెట్ అయిపోయింది. అయితే నెక్స్ట్ మరొక 3 టెట్స్ ఉన్నాయి. అయితే చాలామంది క్వాలిఫై అవ్వడం జరిగింది, చాలామందికి డిస్క్వాలిఫై అయ్యారు. వీళ్ళు కంపల్సరీగా అయితే 2 yearsలో టెట్ పాస్ అవ్వాలని నిబంధన ఉంది. అలాగే కొత్తగా రిలీవ్ అయినటువంటి బీఈడీ అభ్యర్థులు కూడా డిఎస్సికి క్వాలిఫై అవ్వాలంటే కంపల్సరీగా అయితే టెట్ క్వాలిఫై అవ్వాలని నిబంధన కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా కొంతమంది టెట్ రాయడం జరిగింది 2025లో, వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడాను డిఎస్సికి ఎలిజిబుల్ అంటే వాళ్ళు ఎలిజిబుల్ కావట్లేదు. అంటే ఈ యొక్క అక్టోబర్ 15న రిలీజ్ అయిన డిఎస్సికి వాళ్ళు అప్లై చేయాలంటే మస్ట్ షుడ్ బీగా టెట్ పాస్ అవ్వాలి. ఆల్రెడీ ఒక టెట్ పాస్ అయ్యారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కొత్తగా రాసిన వాళ్ళనండి, ఆల్రెడీ ప్రీవియస్గా రాసిన వాళ్ళకైతే దెర్ ఈస్ నో ప్రాబ్లం. అయితే కొత్తగా రాసిన వాళ్ళకి ఇది డిస్క్వాలిఫై అవ్వడం వాళ్ళకి డిసప్పాయింటెడ్గా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ అనేది వీళ్ళకి టెట్ కండక్ట్ చేస్తుందా అంటే గవర్నమెంట్ అనేది కండక్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటుంది. అంటే చాలామంది మనకి చెప్పడం జరుగుతుంది జూన్ 6 జూలైలో మనకు ఈ యొక్క టెట్కి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. టెట్ కండక్ట్ చేయడానికి కూడా జూన్ కానీ జూలైలో కానీ ఛాన్సెస్ ఉంటాయి. దీంతో పాటుగా ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాల్సిన విషయమే, ఆల్రెడీ గవర్నమెంట్ అనేది స్థానిక ఎన్నికల కోసం కూడా రంగంలో సిద్ధం అవుతుందని చెప్పేసి మరో 6 నెలల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయని కూడా గవర్నమెంట్ అనేది మనకి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క స్థానిక ఎన్నికలకు ముందే ఈ యొక్క టెట్ అనేది కండక్ట్ చేస్తుందా లేదా అనేది అయితే ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్కే. అయితే కండక్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చాలామంది ఓసీ అభ్యర్థులు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది కొంతమంది అయితే 47 అంటున్నారు, కొందరు 49 కూడా అంటున్నారు. అయితే గవర్నమెంట్ అనేది దీనిపైన పాజిటివ్గానే రెస్పాండ్ అవుతుందా, లేకపోతే ఏజ్కు పెంచే ఆస్కారం ఉంటుందా లేదా అనేది ప్రస్తుతం వరకు అయితే అన్అఫీషియల్ ఏంటండి అంతా కూడాను. అఫీషియల్గా అయితే ఏజ్ పెంచామా అనేసి ఎక్కడ కూడాను గవర్నమెంట్ నుంచి అయితే రెస్పాన్స్ అయితే లేదు. ఏమైనా పెంచితే చాలామంది అభ్యర్థులు అయితే కొద్దిగా పాజిటివ్ రెస్పాన్స్ ఈ కూటమి ప్రభుత్వంకి వస్తుందని కూడాను చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడాను ఏజ్ అనేది పెంచుతారా అనేది మాత్రం ప్రస్తుతానికి ఇది కూడాను మనకి క్వశ్చన్ మార్కేగా ఉంది. అలాగే టెట్ కూడా కండక్ట్ చేయడానికి కూడాను ఇది కూడా క్వశ్చన్ మార్కే. కానీ కంపల్సరీగా అయితే కండక్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడాను టెట్ అనేది 2 times కండక్ట్ చేయాలి. కాబట్టి ఈ 2026కి ఇంతవరకు ఏదీ లేదు. కాబట్టి నెక్స్ట్ డిఎస్సికి ఎలిజిబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా చూడాలి. నెక్స్ట్ ఇంకొకటి అండి, చాలామంది డిసప్పాయింట్ అయ్యే విషయం ఏంటంటే ప్రజెంట్ నోటిఫికేషన్స్ ఓకే వచ్చాయి. అయితే కొన్ని జిల్లాలకు కొన్ని పోస్టులు కూడా చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే పోస్టులు లేని ప్లేస్లో కూడా ఇప్పుడు ఇదంతా కాంపిటీషన్ ప్రపంచమే. అయితే ఇందులో ఒక పోస్ట్ మనది అన్నట్టుగా అయితే ప్రిపేర్ అవ్వాలండి. ఎవరు కూడా డిసప్పాయింట్ దయచేసి అవ్వద్దు. ఎందుకంటే
ఈ కాంపిటీషన్ అనేది అలాగనే ఉంటుంది. మనకి ఎవ్రీ ఇయర్ కూడాను ఎడ్యుకేషన్ నుంచి రిలీవ్ అయ్యే పర్సన్స్ చాలామంది అవ్వడం వలన ఈ యొక్క కాంపిటీషన్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే ప్రసక్తి అయితే లేదు. ఏదైనా ప్లాన్ ప్రకారంగా మీరు చదువుకుంటేనే ఏదైనా సక్సెస్ఫుల్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అప్పటికప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి గ్యాప్ వచ్చింది కాబట్టి గ్యాప్లో మనకంటూ అఫీషియల్గా వాళ్ళు చెప్పేశారు పలానా డేట్కి పలానా నోటిఫికేషన్ వస్తుందని చెప్పేశారు. అలాగే మన యొక్క క్వాలిఫికేషన్కి మనకి యొక్క ఏజ్కి ఏ పోస్ట్కి మనం సూట్ అవుతామో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క సిలబస్ని చూసుకొని ఆ సిలబస్ ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా చదువుకున్నట్లయితే మనకి పాజిటివ్గా రిజల్ట్ వచ్చే ఆస్కారం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు బట్టి మనం చాలా టైం ఉందిలే అనేసి మనం ఏమాత్రం నెగ్లిజిబుల్ చేసినా కూడాను మనకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే ఆస్కారాలు కూడా తక్కువ ఉంటాయి. మనకి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసు, మన ఏజ్ తెలుసు. ఆల్రెడీ ప్రతి నోటిఫికేషన్ ఇప్పుడు ఇయర్లో మనకి జాబ్ క్యాలెండర్ 4 నోటిఫికేషన్స్ అనేవి గవర్నమెంట్ రెడీగా ఇచ్చింది. ఈ నోటిఫికేషన్కి మనం ఎలిజిబుల్ అవుతామా లేదని చెక్ చేసుకోండి. అఫీషియల్గా మనకి ప్రతి జాబ్ కూడాను మనకి మెన్షన్ చేశారు. దానికి ఏజ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏంటి తెలిసిపోయే ఉంటుంది. సిలబస్కి తగ్గట్టుగా మనం చదువుకున్నట్టు మనకి పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఏదైనా ప్లాన్ ప్రకారం చదివితేనే సక్సెస్ వస్తుంది. ప్లాన్ ప్రకారం చదవకుండా చాలా టైం ఉందిలే చదువుదామంటే మనకున్న సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ ప్రకారంగా మీ క్వాలిఫికేషన్ ఏంటి ఇవన్నీ చెక్ చేసుకొని మాత్రమే ప్రిపేర్ అయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ ఆల్ ద బెస్ట్.